తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలోని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ జాగాలకు కానీ స్థలాలకు కానీ విలువ రేట్లు ఎక్కువ కాబట్టి నిరుపేదలు ఉండటానికి డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలనేది ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చేసి డబుల్ బెడ్రూమ్ పథకాన్ని తీసుకొచ్చారు. దానికి అప్లై చేసిన వాళ్ళల్లో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని కూడా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక వినూత్నమైన పథకాన్ని తీసుకొచ్చి హైదరాబాద్ నగరంలోని చుట్టూరా ఉన్నటువంటి నియోజకవర్గంలోని నిరుపేదలందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని కంకణం కట్టుకున్నాడు. ఆ తర్వాత దాదాపు హైదరాబాద్ నగరంలో చుట్టూరా 1,00,000 డబుల్ బెడ్రూమ్లు కట్టిన తర్వాత దానిలో దాదాపు 30 నుంచి 40% డబుల్ బెడ్రూమ్లు కూడా నిరుపేదలకు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు ఇచ్చినటువంటి సందర్భాలు. కానీ మిగిలిన వాళ్ళకి కూడా రెండో విడత మూడో విడతగా కూడా కన్స్ట్రక్షన్ అయిన తర్వాత కూడా నిరుపేదలకు ఇవ్వాలనే కార్యక్రమంలో భాగంగా దాని తర్వాత వచ్చినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఏదైతే కేసీఆర్ కట్టినటువంటి ఇండ్లు ఉన్నాయో అయ్యే ఇండ్లను కూడా డబుల్ బెడ్రూమ్లని ఇంద్రమ్మ ఇండ్లను కూడా మరొక వినూత్నమైన గేమ్ ఆడుకుంటూ ప్రజలను మభ్యపెడుతూ ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి నాయకులుగా పనిచేస్తున్నారో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు మంత్రులకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క పిఏలు కావచ్చు వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి వ్యక్తుల్లో ఆఖరికి అధికారులు కలెక్టర్ కావచ్చు ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కావచ్చు వివిధ శాఖల్లో పనిచేసేటువంటి అధికారులు సైతం వాళ్లకు సంబంధించిన వ్యక్తులకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు. కానీ నిరుపేదలకు మాత్రం ఫస్ట్ 10,000 రూపాయలు కట్టేసి దానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని దాంట్లో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు కూడా 6 లక్షల రూపాయలు కట్టాలని కూడా నిరుపేదలకు చెప్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలకు కావచ్చు మంత్రుల పిఏలకు కావచ్చు మంత్రుల దగ్గర పనిచేసే వాళ్ళకు మాత్రం ఉచితంగా డబుల్ బెడ్రూమ్లు, నిరుపేదలకు మాత్రం 6 లక్షల రూపాయలు కడితే డబుల్ బెడ్రూమ్లు కాదు సింగిల్ బెడ్రూమే ఇస్తామని అంటున్నాడు. ఇది రేవంత్ రెడ్డి ప్రజాపాలన. దీనిపైన కూకట్పల్లి నియోజకవర్గంలో దాదాపు ఇప్పటికే ఖైతలాపూర్లో 145 డబుల్ బెడ్రూమ్లు కట్టాడు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. దాంట్లో దాదాపు అమృత్ నగర్ తండాలో నీళ్ళల్లో కొట్టుకపోయే తండావాసులకు కూడా దాదాపు కొంతమందికి ఇక్కడ ఇండ్లు ఇవ్వడం, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు డబుల్ బెడ్రూమ్లో కొంతమంది ఇక్కడికి ప్రవేశించడం, దాంతో పాటుగా ఇంకా 70 నుంచి 80 ఇండ్లు ఇక్కడ ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ కాలనీలో ఉన్నటువంటి ఖైతలాపూర్ కావచ్చు కూకట్పల్లి నియోజకవర్గంలో ఉన్న వాళ్లకు ఆ ఇండ్లను కేటాయించాలి. కలెక్టర్కు ఫిర్యాదు చేసి వినతి పత్రాన్ని అందజేసి ఆ డబుల్ బెడ్రూమ్ని కూకట్పల్లి నియోజకవర్గంలో నివసించే వాళ్ళకి ఇవ్వాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి. కానీ రేవంత్ రెడ్డి సర్కారులో చేసేది వినూత్నమైన ప్రయత్నం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి తల్లికి కూతురికి ఇద్దరికి కూడా డబుల్ బెడ్రూమ్లు కేటాయించి వాళ్ళకి అలాట్మెంట్ చేసి దాంతో పాటుగా వాళ్ళకి ఇంటి నెంబర్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. మరోవైపు చూసుకుంటే మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కమిషనర్, దాంతో పాటుగా రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్లకు సంబంధించినటువంటి వాళ్ళకు, దాంతో పాటుగా కుతుబుల్లాపూర్లో పనిచేస్తున్నటువంటి ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎంఆర్ ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి ఒక మహిళకు కూడా ఆమెకు సొంత ఇల్లు ఒక కారు ఉన్నప్పటికీ ఆమెకో డబుల్ బెడ్రూమ్, ఈ విధంగా 20 మందికి కూడా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చాడు రేవంత్ రెడ్డి సర్కార్. ఇదే ప్రజాపాలన. నిరుపేదలైనటువంటి వాళ్ళకేమో 6 లక్షల రూపాయలు ఇవ్వాలి, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు అప్లై చేసుకొని కేసీఆర్ ప్రభుత్వం నుంచి నాటి నుంచి నేటి వరకు కూడా డబుల్ బెడ్రూమ్ అని వస్తుందని ఆశపడ్డ వాళ్ళకి మాత్రం మొత్తం ఏమి ఇవ్వకుండా అరిచేతిలో వైకుంఠం చూపెట్టాడు రేవంత్ రెడ్డి సర్కార్. మన విజువల్లో చూసినట్లయితే ఇదే గ్రామానికి చెందిన వాళ్ళు డబుల్ బెడ్రూమ్ అప్లై చేసుకున్న వాళ్ళు కూడా మాకు డబుల్ బెడ్రూమ్ రావట్లేదు, ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇస్తారు, ఇక్కడ ఉన్న వాళ్ళకు స్థానికులు కావచ్చు అప్లై చేసుకున్న వాళ్ళకు ఎందుకు ఇవ్వరని కూడా వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ధర్నా చేసి దాంతో పాటుగా మాకు డబుల్ బెడ్రూమ్ మేము అప్లై చేసుకున్నాము, దాదాపు కొన్ని సంవత్సరాల కాంచి కూడా పేదవాళ్ళందరం కూడా ఆశపడుతున్నామని చూస్తున్నారు. అమ్మ చెప్పండి, మీకు అసలు ఇక్కడ ఇల్లుందా, మీరు ఎక్కడ ఉంటారు, మీకు ఏమన్నా డబుల్ బెడ్రూమ్ గిట్లా ఏమన్నా రేవంత్ రెడ్డి ఇచ్చాడా? ఎక్కడ ఇవ్వలేడు సార్. ఇస్తాం అన్నాడు కేసీఆర్ ఇచ్చిందే. ఇంతవరకు అప్పుడు కట్టిన బెడ్రూమ్లు కూడా వస్తాయి అన్నారు. ఫస్ట్ కట్టిన సాని కూడా ఇస్తాం కొత్తవి పడ్డప్పుడు అన్నాడు. అవి లేవు ఇవి లేవు. మొన్న 64 బెడ్రూమ్లు ఇవైనాయి, తతిమ దాంట్లో ఇస్తా అని చెప్పిండు, అవి కూడా లేవు. మరి ఇంకెప్పుడు ఇస్తాడు కేసీఆర్? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమి అంటుండంటే డబ్బులు కడితేనే ఇస్తాం, లేకుంటే అంటే కేసీఆర్ కట్టే బెడ్రూమ్లకు మేము ఎట్లా కట్టాలి డబ్బులు? మేము పెట్టుకున్నది ఏంటికి? మాకు గతి లెక్కనే పెట్టుకున్నాం, బాసాన్లు దోముకొని బతుకుతున్నాం. మరి వాళ్ళకేం చేస్తాడు? ఎక్కడోనే వచ్చి ఊరి మీద పెడితే మరి మేము ఎక్కడ పోవాలి? ఏడో చూపిస్తాడు, మాకు అది కావాలి. మేము ఇటుకెళ్ళి జరగం. మేము కూడా మీరు లంచం కట్టకుండా మాట్లాడుకోండి, మీ అంతలో మీరు తీసుకుంటే మరి ఈ గతి లేని వాళ్ళు ఏం కావాలి? లోపల కూడా మాట్లాడుకొని మీరు ఆ రెడ్డి ఈ రెడ్డి అని మీరు అన్నీ ఇప్పుడు నువ్వు చెప్పినవి అర్థమైంది. మరి వాళ్ళు తీసుకుంటే మరి మేము ఊరోళ్ళం ఎక్కడ పోవాలి?
మరి ఇస్తాను కూడా మాకు కూడా ఇవ్వాలి కదా. గరీబోళ్ళు చెడ్డోళ్ళు ఊరికి ఇచ్చినాకనే తతిమలకి ఇస్తా అని చెప్పిండు. ఇవి అయిపోయినాయి అని నేలకాడ ఉన్న వాళ్ళని వచ్చిర్రు అన్నప్పుడు చెప్పినావు, అది ఒప్పుకున్నాం. ఉన్నాయి మీకు ఊరాళ్ళకి ఇచ్చినాకనే ఇస్తున్నారు. మరి ఇప్పుడు కూడా ఏం లేవంటే మరి మేమేం కావాలి, మరి మాకేడిస్తాడు చెప్పండి. దాంతోపాటుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా అమ్మ చెప్పండి, రేవంత్ రెడ్డి మహిళలందరూ కూడా పెద్దపీట ఇస్తా, అందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అంటుండు, ఏమంటారు మరి మీరు? అంటుండు కానీ మాకు ఇస్తుండా? వీడికి ఇది బునాది స్టార్ట్ చేసేటప్పుడే వచ్చిండు ఒకసారి. అప్పుడు రాజకీయం మీద లేడు. వచ్చినప్పుడు మీ ఊరికి ఇచ్చిందా కవర్కి ఇయ్యా అని అభయం తీసుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మా 3 ఏళ్ళ సంది ఎవరికన్నా ఒకరికి ఏదన్నా చూపించిండా? ఏం లేదు. మేము ఈడ వడ్డాల మీనే ఉన్నాం. ఎక్కడెక్కడ ఊళ్ళల్లో ఒకరికొకరికి 4 మాటలు వచ్చినాయి. ఇదే నింజంపేటలో ఆయనకు తెలియదా? ఉన్న బిల్డింగులు ఉన్నా కానీ మళ్ళీ ఇచ్చిండు. మరి మాకు ఇల్లు లేని వాళ్ళకి ఎందుకు ఇయ్యాడు? ఈడ మా భూమి గుంజుకుంటాడు, మాకు ఇయ్యాడు. మరి మేము ఎట్లా చేయాలి? ఏడ బతకాలి? చుట్టుముట్టు అంతా అవుటింగ్ పోడు. మాకు బయటికి వెళ్ళా జాగలేదు. మా పిల్లలు ఏం కావాలి, మేమేం కావాలి? ఆయన కట్టి మా పొరుగులలో పంపిస్తే మేము చూసుకుంటూ కూర్చుంటామా? ఇప్పుడు ఇల్లు కట్టింది ఎవరు, ఇచ్చేది ఎవరు? కేసీఆర్ కట్టిండు. కేసీఆర్ కట్టిండు, రేవంత్ రెడ్డి ఇస్తుండు. మా ఊరు కాదని ఏ రోజుకి ఎట్లు ఇస్తాడు ఆడు. మంత్రులకు ఎట్లు ఇస్తాడు? మరి మేము లేని వాళ్ళం ఎక్కడ పోవాలి? కాళ్ళు లేని వాళ్ళం ఉన్నాం, ఈ కన్నంతలం ఉన్నాము, ఇల్లు లేని వాళ్ళు ఉన్నాము. ఇన్ని పుట్టు బునాసాన్ మాది, పుట్టు బునాసాన్ మాది. మరి మా కాదు ఆ ఏరాలకి ఇయ్యం మేము. రేవంత్ రెడ్డి అమ్మ చెప్పండి అమ్మ, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళకు దాదాపు మంత్రుల పిఏలకు, కలెక్టర్లకు, ఇతర నుంచి ఖమ్మంలో ఉన్న వాళ్ళకు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు మీ యొక్క డిమాండ్ ఏంటిది? మీకు ఏం కావాలి? మేము ఈ ఊరి గ్రామస్తులం, ఫస్ట్ మాకు ఇవ్వాలి. మాకు ఇచ్చిన తర్వాత ఎవరికన్నా మిగిలితే వాళ్ళకి ఇవ్వాలి. ఇది రేవంత్ పీరియడ్లో వచ్చింది కాదు, కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చిన పీరియడ్లో కట్టినాయి. మాకు ఇస్తాను ఒప్పందం చేసుకుండా ఈయననేమో ఇప్పుడు అది 10,000 కట్టండి, 6 లక్షలు కట్టండి అవన్నీ అంటే మా పేద వాళ్ళంటి వాళ్ళతో అయితే అసలు కుదరదు సార్. మేము కట్టాము, మాకేం అవసరము? మా జాగా ఇది, మేము దున్నినాము, మా తాతలు దున్నిరు, మా మామలు దున్నిరు. ఇదంతా మాకు ఇవ్వకుండా వాళ్ళకు ఇక్కడ ఉంటుంది, అలా ఊర్లలో ఉంటుంది, 2 ఉంటున్నాయి. ఇప్పుడు మొన్న ఓట్ల సర్వే చేసినా కూడా 2 ఓట్లు వెళ్ళినాయి. అట్లా ఎట్లయితుంది? మేము ఇదే ఊరిని పట్టుకొని ఉన్నాం, మాకు ఇంకొక ఊరు లేదు, ఇదే హైదరాబాదే. మరి మాకు కాకుండా మాకు ఇంట్లో మాకు ఇంకా ఎక్కువ హక్కు ఉంది. ఎందుకంటే మా మామూలు దున్నీరు ఇది, ఇంట్లో ఇవ్వాలి మాకు ఖచ్చితంగా. మాకు ఇంట్లో కావాలి. అసలు ఈ రేవంత్ వచ్చే అసలు బేకారు, వేస్ట్ నా కొడుకు, వేస్ట్ కాడు నన్ను అడిగితే. అసలు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు 10,000 పెట్టిండు మళ్ళీ స్కీము. ఎవరు కడతారు 10,000? ఎవరి దగ్గర ఉన్నాయి అవి? మా దగ్గర ఉన్నాయా? ఇప్పుడు తర్వాత 6 లక్షలు కట్టాలి, ఎక్కడికైనా కట్టాలి. అందరికీ కూడా హైదరాబాద్లో 1,00,000 డబుల్ బెడ్రూమ్లు ఇస్తామంటుండు. ఫస్ట్ రిజిస్ట్రేషన్కి 10,000, తర్వాత మీకు ఇల్లు వస్తే 6 లక్షలు. కూలినాలు చేసుకుంటాం సార్, మాకు తంటే కట్టలేము మేము. మేము కట్టలేము కూలినాలు. మాకు 5 చేతులు వాడితేనే కడుపు నొక్కు 5 ఏళ్ళు పోతాయి. ఇది తావు మాది, మా ఊరిలో తావు. మాకు ఇస్తాడు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు. రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ సార్ని బట్టి మాకు రేవంత్ రెడ్డి కూడా ఇవ్వాలి. రేవంత్ రెడ్డిని కూడా మేము గెలిపించుకున్నాం కదా సార్. మరి మేము గెలిపించుకుంటేనే వచ్చిండు కదా. మరి ఇప్పుడు ఆయన ఆ సార్ ఒప్పుకున్నప్పుడు ఈసారి ఇవ్వాలి కదా మాకు. మరి మేము ఎక్కడ పోవాలి సార్? మరి మేము ఎక్కడ పోవాలి? మరి 10,000 అంటే ఏ కూలినాలు చేసుకొని పిల్లలను నడుపుకోవాలన్నా, మేము నడుపుకోవాలన్నా? మొగలం పోయిన వాళ్ళం ఉన్నాము, ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు, ఎట్లా బతకాలి? ఇండ్లు లేవు, తాళాలు లేవు, ఉన్నదంతా గవర్నమెంట్ గుంజుకుంటారు, బిల్లలు వేస్తున్నారు, మరి ఎట్లా బతకాలి? అంటే ఇప్పుడు పొరుగు రోజుల్లో ఇండ్లు వచ్చి కట్టుకుంటే మేము చెప్పలదోమ పోతున్నాం. ఇప్పుడు ఇండ్లు కూడా మా డబుల్ బెడ్రూమ్లు కూడా ఇవ్వకపోతే మాకు ఎట్లా సార్? మరి చెప్పు, ఇరిపోయిన గుడిసెలలో ఉండాలన్నా, కూలిపోయిన బిల్డింగ్లలో ఉండాలన్నా? మరి బతికినికి వచ్చిన వాళ్ళ బిల్డింగ్లలో మేము ఉండి చెప్పులు దొంకుటాలి, పంచల పొడుతూ ఉండాలన్నా ఊరలో? మరి మాకు ఊరే లేదంటే చెప్పండి సార్. మరి మన రేవంత్ రెడ్డి మాకు కూకుటిపల్లి వైర్ వల్ల కైట్లపూర్ లేదని చెప్పమని, మరి ఏడవ బతికి మాకు ఇండ్లు చూపిస్తాడో చూపిమ్మని. ఇక మాకు మాత్రం కైట్లపూర్ పొలకు ఇండ్లు ఇచ్చినాకనే ఎవరినన్నా అలౌట్ చేసేయమని సార్. ఎవరికి చెప్తాము? మా కేసీఆర్ వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి ఇవ్వాలి మాకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పాలి, మాకు ఇవ్వాలి. రేవంత్ రెడ్డి ఇప్పుడు వచ్చిండు కాబట్టి, ఈయన ప్రపంచం మీద ఉన్నాడు కాబట్టి మాకు ఇవ్వాలి. ఆయన రేవంత్ రెడ్డి మాకు ఇవ్వాలి సార్. మేము ఉండబట్టి మేము కిరాయికే ఉంటున్నాం. ఎన్నిసార్లు మేము అప్లికేషన్ పెట్టుకున్నాం, మాకు ఇప్పటివరకు ఇల్లే రాలేదు సార్. మళ్ళీ మేము ఎంతగానో కిరాయిలు కట్టుకొని ఉంటాం సార్. మాకు భర్త గిట్ట లేదు, ఎన్నిసార్లు అప్లికేషన్ పెడుతున్నామో. ఇప్పుడు మళ్ళీ మేము 10,000 కట్టమంటే ఏడికేం కడతాం? నాకు భర్త లేడు, ఎవరు లేరు. మళ్ళీ నేను ఏడికేం తెచ్చి కడతాను సార్? మళ్ళీ 6 లక్షలు అంటే ఏడికేం తెచ్చి కడతాం? చెప్పండి మీరే, చెప్పండి. ఇది రేవంత్ సార్కి న్యాయమేనా ఇది? చెప్పండి. మళ్ళీ గెలిపించుకున్నప్పుడు ఆయన మాకు న్యాయం చేయాలి కదా, చెప్పండి సార్. మళ్ళీ మీరు
ఆ రేవంత్ సార్కి చెప్పు, ఎట్లయినా చూసి మాకు చెప్పండి. మేము బయట పోయి బాసన తోమడానికి పోతున్నాం సార్. మేము మాకేమి జాబులు కాదు, ఏం కాదు. మేము చదువుకున్న వాళ్ళం కాము. మేము ఎంగిల్ చిప్పలు తోమితే కానీ మాకు వెళ్ళదు ఇంట్లోకి. మాకు అట్లాంటి వాళ్ళకి మాకు ఇల్లు లేకపోతే ఎట్లా? 18 సంవత్సరాల నుంచి కిరాయి కట్టుకుంటూ ఉంటున్నాం సార్. మేము ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా వస్తుందని ఆశ పెట్టుకుంటే అది గిట్ట రాలేదు. ఇప్పుడు 10,000 కట్టమంటారు. 10,000 కట్టిన తర్వాత 6 లక్షలు ఏడికేం తెచ్చి కడతాం సార్? ఆడవాళ్ళం ఏడికేం తెచ్చి పెడతాం చెప్పండి? మాకు ఏడికే చెప్పండి. ఆ రేవంత్ సార్కి ఇది ఏమన్నా న్యాయమేనా సార్? ఒక్కసారి అమ్మా చెప్పమ్మా, ఏందమ్మా ఇక్కడ పరిస్థితి ఏంటిది? మీరు ఏమన్నా డబుల్ బెడ్రూమ్ అప్లై చేసిందా? చేసాం సార్. ఇప్పుడు దాని గురించి కిరాయి 20 సంవత్సరాల నుంచి కిరాయి కట్టుకుని వస్తుంటున్నాం సార్. ఇక్కడ నుంచి కిరాయిలు కూడా పెంచుతున్నారు. ఇంకా పని చేసుకొని ఏడు కట్టాలి సార్. అవి వస్తాయని ఆశతోనే వస్తున్నాం. కేసీఆర్ ఉన్నప్పుడు పెట్టినా మేము 10 సంవత్సరాల నుంచి. ఓకే, మరి ఇప్పుడు కేసీఆర్ పెట్టిన ఇండ్లకు అది ఇంద్రమ్మ ఇండ్లు అంటుండ్రు రేవంత్ రెడ్డి. కాదు, కేసీఆర్ ఇల్లు మేము అప్పుడు పెట్టిందే. ఆయన సార్ కట్టినే కదా ఈయన ఇచ్చేది, రేవంత్ రెడ్డి సారు. కేసీఆర్ సార్ కట్టినే కదా ఇచ్చేది. ఇప్పుడు అవే ఇవ్వాలి కదా. ఇప్పుడు 6,000 అంటే ఎక్కడ తెచ్చి కడతారు? ఇప్పుడు ఒంటరి మహిళలు ఉంటారు. 6,000 అంటే ఎక్కడ తెచ్చి కడతారు? ఆడ పని చేసుకోవాలా, ఇంటి కిరాయిలు కట్టుకోవాలా, ఇంకా ఇండ్లు గడవాలన్నీ చేసేయాలి కదా. మరి ఎక్కడ తెచ్చి కడతారు చెప్పండి? కిరాయిలు నెలకు సంవత్సరం పెరిగిపోతుండయి. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత అందరికీ ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తా అంటుండు కేసీఆర్. ఇండ్లు అనేది కాదు, ఏది డబుల్ బెడ్రూమ్లు అన్నీ కూడా లేవు. ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్లనే ఇస్తా అంటుండు ఎవరు? రేవంత్ రెడ్డి. మీ అందరికీ ఇండ్లు వచ్చినాయా? మాకు ఇల్లు లేదు, రేషన్ కార్డు లేదు, ఏమీ లేదు మాకు. పని చేసే వాళ్ళ బతకాలి అంతే. చిన్న పాపకు తీసుకొని పని చేసుకోవాలా, బతకాలి మేము అంతే. మరి ఏమీ లేదు మాకు. రేషన్ ఇప్పటికి 4 సార్లు అప్లై చేస్తే కూడా మా పేరు రాలే మాది. ఇప్పుడు సార్ 4 సార్లు చేస్తే అప్లై, ఇంకా రేషన్ కార్డు లేదు మాకు. చెప్పమ్మా ఏం పరిస్థితి? మాది కష్టం చేసుకొని బతుకుడే ఉంది సార్. మరి మేము ఎంగిల్ చిప్పలు తోమాలే బతకాలి. మాకు ఇల్లు లేదు, ఏం లేదు. మరి మా జాగాలు గుంజుకుండ్రి, మాకు ఇస్తామన్రి. మరి ఇన్నేళ్ళకోలే మాకు పొలాలు గుంజుకున్నాక మరి ఇండ్లు ఇవ్వకపోతే మాకు మేము ఏడు ఉండాలి? మేము మంది ఇంట్లో పంట చిప్పలు తోముకొని మేము బతికి వచ్చి మేము మందిలో పంట ఉంటామా? మందిలో పంట ఎన్ని రోజులు అంటుంటాం సార్? చాతగాని ముసలాయన ఉన్నాడా? చాతగాని ముసలాయన ఎక్కడ తోలుకొని ఎక్కడ ఎవరింట్లో పంట పోతే ఎవరు రాని సార్? అంటే మీరు 10,000 రూపాయలు కట్టుకుంటే మీ అందరికి ఇండ్లు ఇస్తాము, వచ్చిన తర్వాత 6 లక్షలు కట్టమంటుండు. 1,00,000 కట్టాలి సార్. ఏడికెన్ కట్టాలి? 10,000 ముందు కట్టి మళ్ళీ వెనక సరికి 6,000 కట్టంటే ఏడికెన్ కడతాము? చాతగాని ముసలాడు ఉన్నారు, వాళ్ళకి ఏడికెన్ తెచ్చి కడతారు. మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు, డబుల్ బెడ్రూమే కావాలి సార్. మాకు అదే కావాలి. 6 లక్షలు లేవు, 7 లక్షలు లేవు. మా దాని లేకనే చిప్పలు దొంగతున్నాం. కన్న చిప్పలు దొంగతున్నాం. ఏడికి హౌసింగ్ బోర్డు నడిచి వస్తున్నాం. ఎంతగానో మండలి పెడతాం. పెట్టి 6 లక్షలు కట్టము, ఏం కట్టము. మాకు డబుల్ బెడ్రూమ్ కావాలి. కేసీఆర్ కట్టిన ఇల్లే కావాలి, మాకు అదే కావాలి. లేకపోతే రేవంత్ రెడ్డి కట్టినటువంటి ఇండ్లు? కేసీఆర్ అన్న కట్టిన ఇండ్లు. మా కృష్ణారావు అన్న కూడా డబ్బులు వేసి కట్టిండు. కైట్ల పురపి లేచి వాళ్ళకి ఇవ్వాలి, నిరుపేదలకు అన్నాడు. అందరికి ఇచ్చిన తర్వాతనే బయట వాళ్ళకి ఇస్తామన్నారు. కానీ బయట వాళ్ళకు ముందు రేవంత్ రెడ్డి అని ఇచ్చిండు. మరి రేవంత్ రెడ్డి అని ఇచ్చినప్పుడు కూడా పట్టాలు ఇచ్చినప్పుడు మా కైట్లపురి వాళ్ళకు విలేజ్ వాళ్ళకి ఇస్తారేమో అని ఆశతోటి మేము కూర్చున్నాం. లేదంటే మేము కూడా ఏజ్ ఎక్కుతుంటిమి, ఎక్కి గొడవ చేస్తుంటిమి. పెద్దల ముందల గొడవ చేయొద్దు అని చెప్పేసి మేము ఆగినందుకు ఎన్నుకున్న వాళ్ళకి ఇచ్చేసి ముందన్న అంటే కాదు కదా సార్. మరి అందు గురించి మా కైట్లపూర్ వాళ్ళకు ఇవ్వాలని మేము కోరుతున్నాం. అమ్మా చెప్పమ్మా, ఏంది ఇక్కడ పరిస్థితి? ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు మరి ఎవరికి ఇవ్వాలి? ఇక్కడేమో ఇంద్రమ్మ ఇండ్లని అందరికి ఇస్తా అంటున్నాడు, 6 లక్షలు కట్టాలంటున్నాడు. మరి ఏంటిది మీ డిమాండ్? డబుల్ బెడ్రూమ్ అంటే అన్న మాకు మొన్న ఇక్కడ మీటింగ్ అయ్యి వీళ్ళందరికి ఇచ్చేటప్పుడు కూడా చెప్పిండ్రు, ఇక్కడ పేదలకు ఇస్తాము, ఇక్కడ వికలాంగులకు ఇస్తామని చెప్పారు. మేము ఇక్కడికి వచ్చినప్పుడు 500 రెంట్తో వచ్చాము. అప్పుడు నుండి ఇక్కడ గుంతలకు వెళ్ళి నీళ్ళు మోసుకొని వచ్చి కూడా తాగాము. మా ఆయన హ్యాండిక్యాప్. మొన్న వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇస్తామంటే అలాగ మేము వచ్చి దౌర్జన్యం చేయలేదు, తాళాలు పగలగొట్టలేక చేయలేక మేము కూడా వాళ్ళగా తాళాలు పగలగొట్టి డోర్లు పగలగొట్టి వెళ్ళి ఉండుంటే మాకు కూడా ఇచ్చిందిరేమో. వాళ్ళు ఒకనాడు వచ్చి అట్లా చేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఇచ్చారు. మేము ఇక్కడే ఉన్నాం, మాకు ఇస్తారు, న్యాయం చేస్తారు అన్నట్టే ఉన్నాము. పోనీ ఆడవాళ్ళకి 2,500 ఇస్తామన్నారు, అవి లేవు. గ్యాస్ ఫ్రీ అన్నారు, 500 అన్నారు. గ్యాస్ వస్తుందా? గ్యాస్ వస్తలేదు. ఏమా అంటే ఇచ్చింది బస్సు ఒక్కటి ఫ్రీ ఇచ్చారు. మనం బస్సుల మీద వెళ్తాం, కూలి పని చేసుకున్నాం మేము. మాకు ఆ బస్సు కూడా మాకు లేదు. మేము వెళ్ళాలంటే కుకట్పల్లిని వెళ్ళాలా, ముసాపేట వెళ్ళి ఎక్కాల. ఎంతైనా ఆటోనే. మాకు ఆ బస్సు కూడా ఫ్రీ లేదు. మాకు వాళ్ళకి అసలు బస్సు వెళ్ళవే లేదు. వెళ్ళేటప్పుడు రోడ్డు ఎక్కాలంటే చాలా భయం, పిల్లల్ని పంపాలన్నా భయం. లైట్లు లేవు. మా ఆయన చూస్తే హ్యాండిక్యాప్.
మాకేమో ఇప్పటికీ L3లోనే పెట్టేశాడు పేరు. చెప్పమ్మా ఏందమ్మా పరిస్థితి ఇక్కడ ఈ డబుల్ బెడ్రూమ్ల పరిస్థితిలో అసలు కట్టింది ఎవరు ఇచ్చేది ఎవరు? కట్టింది కేసీఆర్ సార్. మా ఆయనకి కూడా హెల్త్ బాగోదు, ఇస్తాడేమో ఇల్లు ఇస్తారేమో అని చూస్తున్నాం కానీ 3 సార్లు అప్లై చేసాం, 3 సార్లు కూడా రాలేదు సార్. లిస్ట్లో పేరు వచ్చింది కూడా మళ్ళీ నాకు క్యాన్సిల్ అయిపోయింది సార్. మాధవ్ కృష్ణారావు సారే చాలా పోరాడుతున్నాడు, ఆయన ఇట్లా అట్లా అందరితో మాట్లాడుతున్నారు కానీ ఎవ్వరు ఎత్తలేదు. కలెక్టర్లకి వాళ్ళకి ఎమ్మెల్యే ఇది కలెక్టర్లకి తర్వాత పీఓ వాళ్ళకి వాళ్ళకి ఇస్తున్నారు సార్, ఎంఆర్ఓ వాళ్ళకి ఎవరికి ఇస్తలేరు సార్. చాలా పేదలు ఉన్నాం. అసలు మా గురించి అని కట్టారు మాధవరావు కృష్ణారావు, మాకు ఎవ్వరు ఇస్తలేరు. మేము తిరుగుతూనే ఉన్నాం, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళామని చేసాం కానీ మాకు ఇవ్వట్లేరు. మాకు ఇవ్వాలి కదా సార్, ఆ సారైనా సరే ఇవ్వాలి కదా. మాధవరావు కృష్ణారావు పోరాడుతూనే ఉన్నాడు, ఇవ్వాలి కదా, ఇస్తలేరు వాళ్ళు. కొంతమంది ఇక్కడ వికలాంగులు కొంతమంది కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే భయ్యా చెప్పండి, మీరు ఎక్కడ ఉంటారు, ఏంది పరిస్థితి, మీరు ఏం చదువుకున్నారు? మేము బీఈడి చదువుకున్నాం సార్. మేము కైట్లాపూర్లో ఉంటున్నాం, ఇంద్రమ్మ కాలనీలో ఉంటున్నాం సార్. అయితే మేము కలెక్టర్ ఆఫీస్కి మినిస్టర్ ఆఫీస్కి అన్నిటికీ తిరుగుతున్నాం సార్. తిరుగుతుంటే ఇంతవరకు ఏం చెప్తలేరు సార్, అసలు ఇల్లు కూడా ఇవ్వట్లేరు సార్. చాలాసార్లు అడిగాను సార్ కైట్లాపూర్లో ఇల్లు ఇప్పిమంటే కూడా అడగట్లేరు. జిల్లా మంత్రి దగ్గర ఫైల్ ఉంది, జిల్లా మంత్రి దగ్గర ఫైల్ ఉంది అంటున్నారు. అక్కడికి పోతే ఏమో కలెక్టర్ ఆఫీస్లో ఫైల్ ఉందని అక్కడికి పంపిస్తున్నారు సార్. అసలు మాకు ఇల్లే ఇవ్వట్లేదు సార్. మేము ఎలా బ్రతకాలి సార్, మీరే చెప్పండి సార్. మా అమ్మ నాన్న ఉన్నంత వరకు చూస్తారు, తర్వాత నన్ను ఎవరు చూస్తారు సార్? నన్ను ఎవరు చూడరు. ఇక్కడే కిరాయికుంటున్నాం, మరి కిరాయికున్న వాళ్ళకి కూడా ఇస్తలేరు, ఏం లేని వాళ్ళకు ఇస్తలేరు. ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు. మరి మా పరిస్థితి ఏంటి సార్? ఇక్కడ ఇప్పుడు మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ రోడ్డు లేదు, కరెంటు లేదు, తాగడానికి నీళ్ళు లేదు, బోర్ నీళ్ళతో ఉండి చేసుకున్నాం మేము ఇన్ని సంవత్సరాల నుంచి. ఇప్పటి వరకు మాకేమీ లేదు. మరి బయట వాళ్ళకి ఎక్కడెక్కడ వాళ్ళకో ఇస్తున్నారు. మరి మా పరిస్థితి ఏంటి సార్? ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇస్తామన్నప్పుడు మరి ఎవరికి ఉన్నాయి ఎవరికి లేవని చూడాలి కదా సార్. లేని వాళ్ళకి ఇవ్వాలి ముందు, ఉన్న వాళ్ళకే వస్తే మరి లేని వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు నేను ఇక్కడే నేను వెళ్తున్నాను, నేను ఎందుకు సిగ్గుపడాలి? ఇంట్లో వంట చేస్తాను, 4000 వస్తున్నాయి, 8000 కిరాయి కట్టుకోవాలి. ఎలా కట్టుకోవాలా? పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి రెంట్లు, మేము ఎలా బతకాలి? అసలు ఇక్కడే ఉన్నాం 30-40 సంవత్సరాలు అయింది మా అమ్మలు ఇక్కడికి వచ్చేసి, హైదరాబాద్ వచ్చేసి. ఇంతవరకు మాకు ఇల్లులు లేవు. మా అమ్మ పేరు మీద వచ్చింది, మా అమ్మగారు చనిపోయారు అనగానే అది క్యాన్సిల్ చేసేసారు. ఈ రేషన్ కార్డు కూడా లేదు, దానికి వెళ్తే అది ఇంకా అవ్వలేదు. जाके इधर उधर पूछे करे तो भी बोले नहीं तुम्हारा ऑनलाइन में आ गया सो है, ऑलरेडी रुके हुआ सो है, पेंडिंग बता रहा तुम्हारा, अभी नहीं होता कुछ भी। अभी देने के बाद जो है ना डेट पे डेट बोलते जा रहे हैं, वो डेट पे जाके मालूमात करे। ऑलरेडी तो जो है ना 21 तारीख को दिए बोल के ऑलरेडी फ़ोन में बताया, 21 तारीख के दिन बोल के बोले, मगर किसको दे रहे वो नहीं बोले। ऑलरेडी क्या है सब बाहर के दूसरों के ला के दिए, तो वो उसके बाद से हम भी जो है ना आके ठहरे। पूरे जितने भी है ये पूरे गोर गरीबी है, कोई इसमें बड़ा आदमी कोई भी नहीं है। డబుల్ బెడ్రూమ్కు ఎలిజిబిలిటీ ఉండి అప్లై చేసుకొని ఇప్పటి వరకు కూడా డబుల్ బెడ్రూమ్ వస్తుంది, ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్లోకి వెళ్తామనే ఆశతో ఉన్నటువంటి నిరుపేదల్ని పక్కన పెట్టి బయట నుంచి వచ్చిన వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం, లోకల్లో సంవత్సరాల కాంచి ఇక్కడ బతుకుతూ ఇక్కడే జీవనం చేస్తున్న వాళ్ళని మాత్రం పట్టించుకోకపోవడం పైన రేవంత్ రెడ్డి సర్కార్ పైన మహిళలందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళలో కిరాయితోని ఇక్కడే జీవనం సాగించుకు కూలి పనులు చేసుకొని ఇతర దగ్గరికి వెళ్ళి ఇళ్లల్లో పనిచేసుకునే నిరుపేదలకు కూడా రేవంత్ రెడ్డి సర్కార్కు కనపడట్లేదా? స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూకట్పల్లి నియోజకవర్గం కైతలాపూర్కు సంబంధించిన వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని కూడా దానికి సంబంధించినటువంటి కలెక్టర్కు వినతి పత్రాన్ని అందించినప్పటికీ అధికారులు ఎందుకు స్పందించట్లేరు? రేవంత్ రెడ్డి సర్కార్ ఎందుకు పేద ప్రజలపైన దృష్టి పెట్టట్లేదని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మహిళలు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అసలు ఈ విషయంలో మాధవరం కృష్ణారావు ఏమంటున్నాడు అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, కూకట్పల్లిలో దాదాపు కైతలాపూర్లో 145 పైసలు కూడా డబుల్ బెడ్రూమ్లు కట్టించారు, కానీ దాంట్లో కాంగ్రెస్ నాయకులు స్కామ్ చేస్తున్నారంటారు. ఇది ఎంతవరకు నిజం సార్? ఇప్పుడు కుక్కట్పల్లిలో కైతలాపూర్లో 144 డబుల్ బెడ్రూమ్లు గతంలో టీఆర్ఎస్ పార్టీ హయాంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కంప్లీట్ చేసి ఆ రోజు కట్టినటువంటి ఇండ్లు అవి. ఒక పైసా కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బల్బు కూడా పెట్టలేదు. అది ఆ రోజు కట్టించిన బిల్డింగ్. అక్కడ ఉన్నటువంటి మన శివలాల్ తండాని ఎస్టీలు ఉంటే 62 మంది ఉంటే వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నేను రికమెండ్ చేశాం, పట్టుబట్టాం. వాళ్ళకి 62 మందికి వాళ్ళకి ఇప్పించాం. ఇంకా కడమ 80 ఉంటే ఎంత దుర్మార్గంగా ఇవాళ పొగిలేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడినా, పొన్నం ప్రభాకర్ మాట్లాడినా, ఇవాళ అజారుద్దీన్ మాట్లాడినా, ఇవాళ
ఉన్నటువంటి మంత్రులు శ్రీధర్బాబు మాట్లాడినా మొన్న మీటింగ్ పెట్టి మేము 1,00,000 ఇండ్లు కట్టిస్తున్నాం హైదరాబాద్ నగరానికి మోసం మాటలు చెప్పి 7,200 మందికి ఇండ్లు ఇస్తాం టెండర్ పిలిచి 1,00,000 ఇండ్లు కట్టి చేసేసి 6 లక్షల రూపాయలు కట్టుమని చెప్పి ప్రజల మీద భారం వేయడం. వాళ్ళేమో పుణ్యానికి వచ్చిన వాళ్ళ డ్రైవర్లకు వాళ్ళ సిబ్బందులకు వాళ్ళకి వీళ్ళకు మేము కట్టించిన డబుల్ బెడ్రూమ్కి ఖమ్మంలో ఉన్న వాళ్ళకి ఇచ్చిర్రు, ఇద్దరికి ఖమ్మంలో ఉన్న వాళ్ళకు ఈడిచ్చిర్రు, ఖమ్మం జిల్లా ఉన్న వాళ్ళకు కుక్కడపల్లి ఇచ్చి తీసుకొచ్చి డబుల్ బెడ్రూము. ఒకటేమో పొగిరెడ్డి శ్రీనివారెడ్డి గారి నాయకత్వంలో, ఒక పొన్నం ప్రభాకర్ నాయకత్వంలో ఒక ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ కలిసి కూడా మాజీ డీసీపీ వీళ్ళందరూ కలిసి డబుల్ బెడ్రూమ్లు నామినేషన్ కింద ఇచ్చిర్రు వరకు. మేము ఆ రోజు లాటరీ పద్ధతిగా లాటరీ ప్రకారం ఇచ్చాం. వీళ్ళు ఏం చేశారు ఈ రోజున ఖాళీ సంతకం పెట్టి ఇంకోటి వాళ్ళు ఎంత గొప్ప పని చేస్తారంటే వాళ్ళే అలాట్ చేస్తారు. 101, 10A, 181, 104, 105, 106 వాళ్ళే అలాట్ చేస్తారు. లాటరీ లేదు, ఏమీ లేదు. వాళ్ళకు ఇంకోటి ఆధార్ కార్డు కూడా లేదు. కొంతమందికి వీళ్ళు అప్లికేషన్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా డబుల్ బెడ్రూమ్ అప్లికేషన్ పెట్టిన వాళ్ళకు ఉంటే మరి అప్లికేషన్ పెట్టినప్పుడు ఏం కావాలి? రేపు పొద్దుగాల మంత్రుల ఇళ్ళలో కూర్చొని మంత్రుల బంధువులకు కార్యకర్తలకు కాంగ్రెస్ కార్యకర్తలకు మీరు ఇచ్చుకొని పోతే మరి నీకు 10,000 కట్టాలి ఎందుకు? అప్లికేషన్ పెట్టుకోవాలి ఎందుకు? అప్లికేషన్ డబ్బులు పెట్టుకోవాలి ఎందుకు? మీరు అప్లికేషన్ పెట్టిన వాళ్ళకే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినప్పుడు మరి ఇవన్నీ రేపు పొద్దున ప్రజలకు ఏ రకంగా న్యాయం జరుగుతుంది? ఈ దొంగ మాటలు కావా ఇవి? దోపిడి మాటలు కావా ఇవి? ఒక్క ఇల్లు హైదరాబాద్లో ఇల్లు కట్టలేవు ముఖ్యమంత్రి గారు. మీరు ఒక్క అయ్యేల మంత్రులు మీ ఇష్టమైన లెటర్ల మీద రాసుకుంటా ఈయనకి ఇచ్చే వానికి ఇచ్చే నీ అయ్యా జాగిరా, నీ తాత జాగిరా? ప్రజలకు ఏ రకంగా అయితే లాటరీ సిస్టమ్ ఇవ్వమన్నామో నిరుపేద బిడ్డకి ఇల్లు లేని బిడ్డలకి ఇవ్వమన్నామో వాళ్ళకి ఇవ్వమంటున్నాం. ఏ పార్టీ అయినా కానీ నిరుపేద బిడ్డలకి ఇవ్వమంటున్నాం. అది కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ లేకపోతే నిరుపేద బిడ్డ బీదోలే కానీ ఎవరికైనా నిరుపేదలకు ఇవ్వమంటున్నాం. 1,00,000 డబుల్ బెడ్రూమ్లు కానీ ఈ 10,000 రూపీస్లో ఎంత వాస్తవం ఉంది? అది నేనే పోయినా కదా ఫస్ట్. నేను లేచి మాట్లాడితే నాకు ఇయలే కదా మైకు, లేచి వస్తాయి కదా మీ ఎలక్ట్రానిక్ మీడియా సమక్షంలో లేచి వచ్చి మాట్లాడితే. నేను మాట్లాడితే బండారం బయట పడితే నాకు మైక్ వేయలే కదా. రోజు నువ్వు 10,000 కడుతున్నావు, 7,500 ఇండ్లు కడుతున్నా అని చెప్తున్నావు. కట్టలే, ఇంకా స్టార్ట్అవుట్ చేయలే, ఏరా పర్మిషన్ రాలే. కానీ నువ్వు 1,00,000 ఇండ్లు అని చెప్పి బోర్డులు వేసావు. ఇప్పుడు నువ్వు ఇప్పుడే కడుతున్నావు కదా, కట్టించుకుంటున్నావు 10,000. 22 లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకుంటే 200 కోట్ల రూపాయలు ప్రజల పైసలు నీ దగ్గర ఉంటాయి. నువ్వు కట్టించేదేంద్రా నాయన? నువ్వు ఇచ్చేదేనో సచ్చేదేందో అసలు అప్లికేషన్ పెట్టిన వాళ్ళకి ఇవ్వకుండా అప్లికేషన్ ఇయ్యని వాళ్ళకు ఇస్తున్నావు కదా, అది కూడా ఎట్లా నమ్ముతాం నేను? ఇదే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద 2 లక్షల నుంచి 3 లక్షల మంది దగ్గర 10,000 రూపాయలు 6,000 రూపాయలు కలెక్ట్ చేసింది. ఈరోజు వాళ్ళకి రిటర్న్ చేయాలి వాళ్ళకి పైసలు. ఉదాహరణకు మా ఇంద్రనగర్ ఉంది, ఇలా మా కుక్కడపల్లిలో ఇంద్రనగర్ ఉంది. 960 మందికి ఇండ్లు ఇచ్చిన వాంబాయి కింద ఇండ్లు ఇస్తే వాళ్ళకి ఇండ్లలో లేదు. ఇలా ఇండ్లు వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇండ్లు వచ్చినట్టు ఉన్నది. ఇలా మీ అమ్మ తాత పేరు కావాలి, ఏడుండి ఇవ్వాలి, ఆడపిల్లలు నడితే. ఇంకోటి మొగోళ్ళకు లేడీస్కి మేము పట్టాలు ఎక్కడ ఇవ్వద్దని ఇచ్చినాక నువ్వు లేడీస్కి పట్టాలు ఇవ్వకుండా మొగోళ్ళకు పట్టాలు ఇచ్చినావు అంటే నా దగ్గరనే 70-80 అవినీతి జరుగుతుంటే హైదరాబాద్లో 39,000 మందికి మేము ఇల్లు కట్టిన దాంట్లో ఈ కాన్షియస్లో ఎన్ని దోసుకొని తింటుర్రో వీళ్ళు. ఇప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ స్కామ్ల విషయంలో మీరు ఎవరికైనా ఫిర్యాదు చేశారా? ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి సార్? నేను కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాను. కలెక్టర్ గారు ఒక మంచి ఆఫీసర్ కాబట్టి కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాను. నేను విజిలెన్స్కి రాస్తాను, నేను కోర్టుకు వెళ్తాను. నాకు ఆంధ్ర ప్రజలకు ఇవ్వకుండా నీ ఇష్టం వచ్చినట్టు నీ ఐఏఎస్లు నీ మంత్రులు అందరూ ఒకటై ఇష్టం వచ్చినకు ఇచ్చుకుంటూ కూర్చోమన్నావా? ఇచ్చి అలాట్మెంట్ ఇస్తున్నారు. వీడోడండి అలాట్మెంట్ చేయడానికి. మీకు అలాట్మెంట్ ఒక పద్ధతి ఒక ప్రకారం ఉంటుంది. అప్లికేషన్ పెట్టిన వాళ్ళు నిరుపేదలు ఉన్న వాళ్ళు ఎక్కువ అయితే లాటరీ సిస్టమ్ తీయమన్నాము. వాళ్ళు ఇప్పుడు ఇల్లు కాల్ చేసి బయటకు పోతే అవి కూడా గుంజుకొని అమ్ముకుందామని చూస్తున్నారు మీ కార్యకర్తలు. మీరు హైదరాబాదులో ఇండ్లు అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకి ఇవ్వండి. మీరు ఖమ్మం వాళ్ళకి ఎందుకు ఇచ్చిండ్రు? మీ మండలాభిలో పనిచేసే వాళ్ళకి ఎందుకు ఇచ్చిండ్రు? అప్లికేషన్ పెట్టిన వాళ్ళకి ఎందుకు ఇచ్చిండ్రు? ఇది నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇది ఖచ్చితంగా న్యాయస్థానానికి వెళ్తాను. కూకట్పల్లి నియోజకవర్గంలో ఉన్న వ్యక్తులకు డబుల్ బెడ్రూమ్లు చెందాలి. కూకట్పల్లి నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తే ఇతర జిల్లాలో, ఖమ్మం జిల్లాలో కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఏ విధంగా ఇస్తారని కూడా ప్రశ్నిస్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా డబుల్ బెడ్రూమ్ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు స్కాములు చేస్తున్నారు. ఈ స్కాములు ఖచ్చితంగా నియంత్రించబోతే హైకోర్టుని ఆశ్రయించైనా కూడా నిరుపేదలకు న్యాయం చేస్తామని కూడా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చెప్తున్నారు. కెమెరామెన్ చందుతో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.